తెలంగాణలో జనసేన పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో బోణి కొట్టడం జరిగింది. మా కార్యకర్తలంతా కూడా మా జన సైనికులు కానీ వీరమహిళలు కానీ చాలా కష్టపడ్డారు. ఇవాళ గెలిచింది ఇప్పటివరకు రెండే, మరి తర్వాత కౌంటింగ్ జరుగుతూ ఉన్నాయి చెప్పలేం. కానీ చాలా ఆటల్లో కూడా మరి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. అంటే గెలుపు దిశగా చాలా వాటిలో ప్రయత్నం చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. అందుకని భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మేము అన్ని ఎలక్షన్స్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. మా 10 సంవత్సరాల నుంచి అన్ని ఎలక్షన్స్లో పోటీ చేయాలని మా కార్యకర్తలందరూ కూడా మరి భావించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. అట్లాగే జనసేన పార్టీ బలోపేతం అవడానికి ఇదొక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఇంకా ముందుకి రాబోయే ఎలక్షన్లో కూడా పోటీ చేయడం వల్ల జనసేన పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదగబోతుంది. మా అధ్యక్షుల వారు కూడా మరి ఇక్కడ ఎక్కువ మరి తెలంగాణలో కూడా కాన్సన్ట్రేట్ చేసి మరి బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే, మా జనసేన పార్టీ అక్కడ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల పోరాటం చేస్తూ మరి అక్కడ రాబోయే ఎలక్షన్స్లో మరి మా జన సైనికులు ముందుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా చేయడం జరిగిందో ఆటోమేటిక్గా జనసేన పార్టీ అన్ని చోట్ల కూడా గెలవటానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో జడ్పీసీటీ, ఎంపీటీసీ, అట్లాగే జిహెచ్ఎంసీ, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అతి త్వరలో. వచ్చే వాటిల్లో కూడా మేము ప్రతి దాంట్లో కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. మేము జనసేన పార్టీ ఇక్కడ జెండా రెపరెపలాడే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మేము అన్నింటిలో పోటీ చేస్తాం. ఈ ఎలక్షన్స్లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్లోనూ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరైతే మా జనసేన పార్టీకి ఓటేసి ఆశీర్వదించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీ ఎప్పుడు వారు వెంటే ఉండి వాళ్ళకి ఏ సమస్యలు ఉండో కూడా మా జన సైనికులను వీరమహిళలు కూడా ఎప్పుడు వాళ్ళంతా ఎప్పుడు ఉండి వాళ్ళల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి పోరాటం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇదే విధంగా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. పార్టీ నుంచి భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. చాలామంది వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది గతంలో. ఆ విమర్శలన్నీ ఈ ఎలక్షన్తో పటాపంచలేని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా వాటిల్లో కూడా సెకండ్ ప్లేస్లో వచ్చినాయి అంటే అది కూడా విన్నింగ్ అనేట లెక్క మా దృష్టిలో. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. చోటామోటా లీడర్స్ ఏదో విమర్శించారని చెప్పి మేము ఎప్పుడు ఈ లెక్కలో తీసుకోబోం కూడా. ప్రజలే తీసుకోవట్లేదు. దీనికి అంటే ప్రజలు ఎప్పుడైతే తీసుకోలేదో ఆటోమేటిక్గా వాళ్ళకి చిన్నతనమే కానీ మాకు చిన్నతనం కాదు. కాబట్టి భవిష్యత్తులో అలాంటి కోతలు కూసేవాళ్ళు నోరు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.